అందరికీ నమస్కారం. ఓజీ అరాచకం, ఓజాస్ గంభీర అరాచకం అని చెప్పవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్ టు పవన్ కళ్యాణ్ గారి వీరాభిమానులకు కంగ్రాచ్యులేషన్స్, బిగ్ కంగ్రాచ్యులేషన్స్. అండ్ సుజిత్ గారి టీంకి, డైరెక్ట్ చేసిన సుజిత్ గారి టీంకి, మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ గారికి అండ్ హీరో పవన్ కళ్యాణ్ గారికి హార్టీ కంగ్రాచ్యులేషన్స్. సినిమా చాలా గొప్ప విజయాన్ని అందుకుంది. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఫస్ట్ డేనే 150 కలెక్షన్లు. ఐ థింక్ పవన్ కళ్యాణ్ గారి సినీ చరిత్రలో ఫస్ట్ డేనే 150 కోట్ల కలెక్షన్ సంపాదించింది అని చెప్తున్నారు. సినిమా మాత్రం చాలా బాగుంటుంది. అందరూ ఒకసారి ఈ సినిమాని చూడవచ్చు. ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని డిస్కస్ చేద్దామని ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సినిమా విషయానికి వస్తే, ఈ సినిమా హిట్ కావడానికి మెయిన్గా ముగ్గురు హీరోలు. ఒకరు డైరెక్టర్ సుజిత్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ గారు అండ్ హీరో, సూపర్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఈ ముగ్గురు ప్రాణం పెట్టి ఈ సినిమాకి వర్క్ చేశారు అని అనిపిస్తుంది. అందుకే సినిమా అంత బాగా వచ్చింది, గొప్ప విజయాన్ని సాధించుకుంది అని చెప్పవచ్చు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే, డైరెక్టర్ సుజిత్ గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం. అంటే ఒక అభిమాని తన అభిమానించే హీరోని పెట్టి సినిమా తీస్తే ఎలా ఉంటుంది, మన ఎక్సలెంట్గా తీయాలి అని ఎక్సలెంట్గా ఊహించుకుంటాం కదా మన అభిమాన హీరోల్ని. అలాంటిది డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది, అంత అద్భుతంగా తీశారు సుజిత్ గారు. పవన్ కళ్యాణ్ గారి ఎవ్రీ ఫ్రేమ్ ఈజ్ వెరీ ఎక్సలెంట్ అని చెప్పవచ్చు. ఇక రెండో విషయంకి వస్తే, మ్యూజిక్ డైరెక్టర్ ఫ్యాషనేట్గా తన ప్రాణం పెట్టి మ్యూజిక్ని ఇచ్చారు అని చెప్పవచ్చు తమన్ గారు. సో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఒక సినిమా హిట్ కావాలి అంటే ఇంట్రడక్షన్, ఇంటర్వెల్, స్టోరీ లైన్, క్లైమాక్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవి చాలా బాగుంటే ఖచ్చితంగా ఆ సినిమాని ఎవరూ ఆపలేరు. ఈ సినిమా విషయానికి వస్తే టైటిల్ కార్డ్, ఇంట్రడక్షన్ ఎక్సలెంట్గా ఉందని చెప్పవచ్చు. గూస్ బంప్స్ వచ్చాయని చెప్పవచ్చు. రెండు ఇంటర్వెల్ కంటే ముందు సీన్ ఉంటుంది. నాకు తెలిసి ఇది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరికీ పండగ అని చెప్పవచ్చు. ఆ సీన్ అప్పుడైతే అంత కేరింతలేదు. థియేటర్లో ఓన్లీ విజిల్ సౌండ్సే వస్తున్నాయి ఇప్పుడు ప్రస్తుతం. అంత బాగా వచ్చిన సీన్ అది. నెక్స్ట్ క్లైమాక్స్లో ఒక ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే, క్లైమాక్స్లో వచ్చే మ్యూజిక్, ఇది క్రెడిట్ మొత్తం తమన్ గారికి అని చెప్పవచ్చు. ఎలా అంటే, క్లైమాక్స్లో వచ్చిన మ్యూజిక్కి జానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని యాడ్ చేశారు. చాలా బాగుంటుంది జానీ బ్యాక్గ్రౌండ్ మూవీ. పవన్ కళ్యాణ్ గారు నటించిన జానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అండ్ తమ్ముడు సినిమాలో ట్రావెలింగ్ సోల్జర్ అనే సాంగ్ తీసుకోవడం, ఇది తమన్ గారికి క్రెడిట్. ఆ తమన్ గారికి వచ్చిన ఆలోచనతోటే ఆ మ్యూజిక్ని పెట్టడం జరిగింది. ఎక్సలెంట్, అది ఆల్రెడీ సూపర్ హిట్. తమ్ముడు సినిమాలో ఉన్న ఆ సాంగ్, జానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా చాలా బాగుంటుంది. అది ఆల్రెడీ ప్రూవ్డ్ సూపర్ హిట్. దాన్ని ఇన్ని సంవత్సరాల తర్వాత అది ఇక్కడ యాడ్ చేసేసరికి ఖచ్చితంగా అక్కడ చాలా హైప్ వచ్చిందని చెప్పవచ్చు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారి నటన, తమన్ గారి మ్యూజిక్ అండ్ స్టోరీ వచ్చేసి గ్యాంగ్స్టర్ రిలేటెడ్. ఒక సామాన్యుడు అనుకుంటే ఎంతటి పెద్దవారినైనా ఎదిరించవచ్చు అనేది మనకు కొంత ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. ఇవన్నీ కలిసి సినిమా చాలా బాగుంది. అండ్ 2 years సుజిత్ గారు రాత్రింబవళ్ళు కష్టపడి తన ఇష్టమైన హీరో కోసం కష్టపడి తీసిన సినిమా సూపర్ హిట్ అయింది. అండ్ పవన్ కళ్యాణ్ చరిత్రలోనే 150 కోట్లు అంటే ఇక్కడనే మనకు ఈ నెంబర్ తోటే తెలుస్తుంది సినిమా హిట్ అయిందని చెప్పేసి. నెక్స్ట్ ఇక్కడ నాకు ఇన్స్పైర్ అయింది ఒకటి ఏంటి అంటే, మనం డైలీ లైఫ్లో ఏదైనా ఒక పని చేస్తుంటే ఇంకొక పని చేయడం కష్టం. ఒక డ్యూటీ చేస్తుంటే ఇంకొక డ్యూటీ చేయడం కష్టం. ఒక జాబ్ చేస్తుంటే పక్కన ఏదైనా వర్క్ చేయాలంటే చాలా కష్టం. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎంగా ఉంటూ పెద్ద రోల్ అది. నెక్స్ట్ జనసేన ఒక పార్టీని నడిపిస్తూ పార్టీ అధ్యక్షుడు. మూడోది ఓజీ సినిమాలు నటించడం ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఇక్కడ నేను చాలా ఇన్స్పైర్ అవుతున్నాను. ఇక్కడ చాలామందికి ఇన్స్పిరేషన్ ఇది. మన డైలీ లైఫ్లో కూడా చూడండి, ఒక డిప్యూటీ సీఎం ఇన్ని పనులు చేస్తూ ఇంత ప్రాణం పెట్టి నటించాడు ఈ సినిమాలో. సో ఇది గ్రేట్ న్యూస్ అండ్ దీన్ని మనం ఇన్స్పైర్గా తీసుకోవాలి. ఈ పాయింట్స్ నచ్చి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. సినిమా చాలా బాగుంటుంది, చూడండి. ఇంకొకటి, ఒక ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే, ఈ ఓజీ అనే టైటిల్ ప్రొడ్యూసర్ నాగవంశి గారు రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళ నుంచి తీసుకున్న టైటిల్ ఇది. టైటిల్ కూడా బాగా కుదిరింది, ఓజాస్ గంభీర, ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఫైనల్గా నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటి అంటే, మనకిష్టమైన రంగంలో
మనం బాగా హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధించవచ్చు. పవన్ కళ్యాణ్ గారు తనకిష్టమైన సినిమాని ఎన్ని పనులున్నా, ఎంత బిజీ స్కెడ్యూల్ ఉన్నా సరే దాని మీద ఎఫర్ట్స్ పెట్టి ప్రాణం పెట్టి జీవించాడు కాబట్టే ఈ సినిమా ఇంత గొప్ప విజయం సాధించింది అని చెప్పవచ్చు. సో ఫైనల్గా సినిమా బాగుంది. అందరూ చూసి ఈ సినిమా నుండి ఇన్స్పైర్గా తీసుకోవాల్సిన విషయాలు ఇవి. మన లైఫ్లో కూడా ఇలా కష్టపడితే ఒక్క పని అని కాదు, 2-3 పనులని ఎట్ ఏ టైం ఇష్టంతో చేస్తే ఈజీగా సక్సెస్ అవుతాము అని అనిపించి ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరొకసారి ఓజీ సినిమా టీమ్కి అండ్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి ఎ బిగ్ కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.